ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను పోరాడదాం. కార్మికుల హక్కులు సాధించుకునేంత వరకు పోరాడదాం. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడదాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడదాం. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు పెరిగేంత వరకు పోరాడదాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయలు పెరిగేంత వరకు రద్దు చేయాలి. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కరోనా కాలంలో 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా చేయడం జరిగింది. అందుట్లో పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి కార్మికులకు ఎట్లాంటి హక్కులు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లు తీసుకురావాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడ్డదంటే, ఈ భారతదేశంలో బొగ్గు రంగంతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించి అవసరమైతే ఈ సంస్థలన్నిటి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అమ్మడం కోసము నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో దాదాపు 25% ప్రైవేటు షేర్లకు ఆహ్వానించడం అనేది జరిగింది. కోల్ ఇండియాలో అనేక బొగ్గు బ్లాకులను ఇవాళ ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడం కోసం వేలంపాట వేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎల్ఐసి కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా రైల్వే సంస్థ కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అమ్మేసి అందుట్లో పనిచేసేటటువంటి కార్మికులకు వేతనాల పెరుగుదల కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, బోనస్ కావచ్చు, తదితర చట్టాలు వర్తించకుండా ఇవాళ లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది. కనుక ఈ కార్మికులకు మరణశాపంగా మారినటువంటి ప్రమాదకరమైనటువంటి కోడ్లను తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని, రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమ్మెలు చేసేటటువంటి అవకాశం ఉందని, ప్రస్తుతం కార్మిక వర్గం అంతా జూలై 9 తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని